ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. చలి తీవ్రత పెరిగే కొద్దీ కొంతమంది వయసులో ఉన్నవారికి కానీ పెద్ద వయసు వారికి కానీ ఒళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, రకరకాల జాయింట్ పెయిన్స్, నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ అనేది కాస్త ఎక్కువ అవటం అనేది సహజంగా జరుగుతుంటుంది. ఇక రొమటాయిడ్ ఆర్థరైటిస్, మొండి కీళ్ళ జబ్బులతో బాధపడే వారికైతే చలికాలం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మూమెంట్స్ అన్నీ కూడా. మరి అసలు చలికాలంలో నొప్పులు ఎందుకు ఎక్కువ అవుతుంటాయి? మామూలుగా అంతకుముందు నొప్పులు లేని వారు కూడా ఇప్పుడు కొంచెం నొప్పులు అనిపించడానికి గల కారణాలు ఏమిటి? మనం ఏం చేస్తే ఇంట్లో న్యాచురల్గా తగ్గించుకోవచ్చు, రాకుండా చేసుకోవచ్చు కూడా. స్పెషల్గా చలికాలం గురించి, వచ్చే ఈ రోజుల్లో ఇబ్బంది గురించి ఈరోజు ప్రత్యేకంగా అవగాహన కలిగించుకోబోతున్నాం. మామూలుగా ఈ చలి తీవ్రత పెరిగే కొద్దీ జాయింట్ పెయిన్స్ అనేవి 42% అంతకుముందు దానికంటే ఇప్పుడు పెరిగే అవకాశం ఉందని మరి ఇప్పుడున్న సర్వేలు చెబుతూ ఉన్నాయి. ఇక రెండవది తీసుకుంటే ఈ చలి తీవ్రత పెరిగే కొద్దీ జాయింట్స్ దగ్గర స్వెల్లింగ్ పెరగటం అనేది 38% ఉంటున్నదని సర్వేలు తెలియజేస్తున్నాయి. ఇక నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ ఇలాంటి నొప్పులు ఈ చలికాలంలో పెరగటం అనేది 18% ఎక్కువ కనపడుతున్నదట. ఇక టోటల్గా బాడీ పెయిన్స్ విషయానికి వస్తే 21% జనాలకి ఈ చలికాలంలోనే ఒళ్ళు నొప్పులు అనేది కాస్త ఎక్కువగా ఉండటం అనేది గమనించటం జరుగుతుందని రకరకాలుగా వరల్డ్ వైడ్ చేసిన సర్వేల్లో ఇట్లాంటివి తెలుస్తూ ఉన్నాయి. మరి ఇంతమందికి ఇంతంత పర్సంటేజ్ పెయిన్స్ ఈ సీజన్లో ఎందుకు ఎక్కువ అవుతాయి అంటే ప్రధానంగా 4 కారణాలు ఉన్నాయి. మొట్టమొదటి కారణం, చల్లదనానికి బాడీలో మజిల్ స్టిఫ్నెస్ ఎక్కువ వస్తుంది. జాయింట్ దగ్గర కూడా మజిల్స్ అవి కూడా టైట్గా పట్టేసి ఉంచుతాయి. చలికి ఇట్లా బిగుసుకుంటాం, మునగర తీసుకుంటాం, వేడికి వ్యాకోచిస్తాం. అందుకని ఆ మజిల్ బిగింపు అనేది ఎక్కువ అవటం వల్ల పెయిన్స్ ఎక్కువ ఉండటం అనేది మజిల్ స్టిఫ్నెస్ వల్ల ఇది సహజంగా జరిగే ప్రక్రియ అన్నమాట. ఎప్పుడైతే మజిల్స్ అవి కూడా బాగా ఇట్లా ముడుచుకుంటాయో దానివల్ల కూడా అట్లాగే లిగమెంట్స్ కానీ, టెండాన్స్ కానీ, జాయింట్ స్పేస్ కానీ ఇవన్నీ కూడా మజిల్ అట్లా టైట్గా పట్టేసరికి మూమెంట్ అనేది రిస్ట్రిక్టెడ్గా అవుతుందన్నమాట. ఇది ఒక రీజన్. పైగా చలికాలంలో మనం కూడా గమనించాలి, రాత్రి పొద్దు ఎక్కువ, పగటి పొద్దు తక్కువ. మనం చలిగా ఉండేసరికి ఎక్కువ గంటలు పడుకోవడానికి ఇష్టపడతాం, కదలకుండా ముసుగుదైనట్లా రెస్ట్ తీసుకోవడానికి ఇష్టపడతాం. వేసవకాలం కంటే చలికాలం రెస్టింగ్ టైం ఎక్కువ అవటం వల్ల కూడా శరీర అవయవాలన్నీ కదలకుండా అట్లా ఎక్కువ గంటలు ఉంచేసరికి కూడా బిగుసిపోవటం అనేది ఎక్కువగా గమనించవచ్చు. ఇక రెండవ రీజన్ తీసుకుంటే ఈ చల్లదనానికి రక్త ప్రసరణలో మార్పులు చాలా వచ్చేస్తాయి. రక్త ప్రసరణ తగ్గిపోవటం అనేది ప్రధానంగా జరుగుతుంది. జాయింట్ భాగాల్లో కానీ, కండరాలకి కానీ అన్నిట్లో రక్త ప్రసరణ బాగా తగ్గుతుంది. మరి రక్త ప్రసరణ తగ్గితే గాలి, నీరు, ఆహార పదార్థాలు వెళ్ళటం కానీ, వ్యర్థాలు బయటకు పోవటం కానీ, యాంటీ ఆక్సిడెంట్స్ వెళ్ళకపోవటం కానీ, అట్లాగే అక్కడ ఇన్ఫ్లమేషన్ తగ్గకుండా ఉండటానికి కూడా పోషకాలు వెళ్ళకపోతే జరగదు కదా. ఇది ఒక రెండవ రీజన్ అని చెప్పొచ్చు. ఇక మూడవ రీజన్ తీసుకుంటే చలికాలంలో నర్వ్ సెన్సిటివిటీ ఎక్కువైపోతుందట. అందుకని నొప్పిని ఎక్కువగా మోసుకెళ్ళే స్థితి నరాల్లో ఉంటుందన్నమాట. తక్కువ నొప్పిని కూడా ఎక్కువగా తెలియచేస్తూ ఉంటాయి అన్నమాట. అదే మీరు చలికాలంలో చూడండి, ఇంత దెబ్బ తగిలినా, ఏదైనా గుద్దుకున్నా, పొడుచుకున్నా అమ్మో అని చాలా నొప్పిగా అనిపిస్తుంది మనకి. అందుకని పెయిన్ సెన్సిటివిటీ ఎక్కువ అవడానికి నర్వస్లో వచ్చే సెన్సిటివిటీ ప్రధాన కారణం అని చెప్పొచ్చు అనమాట. దీంతోపాటు నర్వ్ సెల్లకు కూడా ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అవుతుంది. నర్వ్ సెల్కి వెళ్ళే బ్లడ్ సప్లై కూడా చలికాలంలో చల్లదనం వల్ల తగ్గుతూ ఉంటుందన్నమాట. ఇక 4వ కారణం చూస్తే సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది జాయింట్స్ అందులో ఏదైతే జిగురు ఉత్పత్తి అవుతుందో ఆ ఫ్లూయిడ్ కూడా చల్లదనానికి చిక్కబడుతుంది. ఆ థిక్నెస్ పెరగటం వల్ల మూమెంట్ రెస్ట్రిక్టెడ్గా రావటం, అక్కడ ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా జాయింట్లో పెరగటానికి ఇది ఒక కారణం అని చెప్పొచ్చు అనమాట. ఇలాంటి కారణాలన్నీ చలికాలంలో రకరకాల బాడీ పెయిన్స్ కానీ, జాయింట్ పెయిన్స్ కానీ, మజిల్ పెయిన్స్ కానీ, నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ లాంటివి పెరగడానికి కారణాలని అర్థమవుతూ ఉంది. మరి ఈ చలికాలంలో ఇలాంటి నొప్పుల నుంచి 2-3 నెలలు బయటపడాలంటే మన హాయిగా మూమెంట్స్ అయి ఫ్రీగా ఉండడానికి ఏం చేయాలి? నివారణ మార్గాల గురించి న్యాచురల్గా ఒకసారి ఆలోచిద్దాం. మెయిన్గా ఈ చలికాలంలో ఏ భాగాల్లో మీకు నొప్పులు అనిపిస్తున్నాయో ఆ భాగాల్లో నొప్పులు తగ్గటానికి న్యాచురల్గా ఒరిజినల్ గానుగాడించిన ఆవ నూనె తెప్పించుకుని అందులో కల్తీ లేని కర్పూరం, ముద్ద కర్పూరం తెచ్చి వేసేసి కరిగిన తర్వాత అది వేడి చేసుకోవాలి. ఆ ఆయిల్ అట్లా ఇంట్లో ఉంచుకోండి. ఆ ఆయిల్ని కాస్త వేడివేడిగా చేశాక ఆ వేడి ఆయిల్ ఎక్కడ నొప్పులు ఉన్నాయో అక్కడ కాస్త రాసి మర్దన చేసుకుంటూ ఉంటే కాస్త మజిల్ లోపల ఆ
నొప్పి తగ్గటానికి బాగా ఉపయోగపడుతుందన్నమాట. ఆ స్టిఫ్నెస్ తగ్గటానికి, ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి, అక్కడ సర్క్యులేషన్ బాగా వెళ్ళటానికి ఆ ఆయిల్ రాసి మసాజ్ చేయటం వల్ల మజిల్ అంతా కూడా హీట్ అవుతుంది, బ్లడ్ సప్లై ఆటోమేటిక్గా ఆ భాగాలకి వెళ్ళిపోతుంది అనమాట. అందుకని నూనె రాసి మసాజ్ చేసుకోవటం అనేది బెస్ట్ న్యాచురల్ రెమెడీ. ఇక రెండవది, ఆ నొప్పులు తగ్గటానికి, ఆ బిగుసుకుపోయిన కండాలన్నింటినీ కాస్త రిలాక్స్ అయ్యేటట్టు, వ్యాకోచించేటట్టు చేయడానికి వేడి నీళ్ళ బ్యాగ్తో కాపడం కానీ, వేడి నీళ్ళు ఆ భాగాల్లో పోసుకోవటం కానీ, వేడి నీళ్లు కట్లు కట్టుకోవటం కానీ. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు ఎక్కువ అనిపిస్తున్నాయి, ఆ భాగంలో వేడి నీళ్ళు కూడా చుట్టేసేసి కట్టుకోవాలి. చల్లారిపోకుండా పైన ఏదైనా సిల్క్ క్లాత్ అట్లా చుట్టేస్తే సరిపోతుంది అనమాట. ఇలాంటివి వేడి నీళ్ళ షవర్ కానీ, వేడి నీళ్ళ కాపడం కానీ, వేడి నీళ్ళ కట్లు కానీ, మూడిట్లు ఏదైనా కాస్త ఉపయోగించుకోండి. నొప్పులు న్యాచురల్గా 30-40% దీనివల్ల తగ్గిపోతాయి. ఇక మూడవ పరిష్కారం ఏమిటంటే, కాస్త రోజులో ఉదయం పూట కుదిరితే పావుగంట 20 నిమిషాలైనా సరే, అన్ని వ్యాయామాలు చేయడానికి మీకు సమయం లేదు, వార్మప్ ఎక్సర్సైజ్ చేయాలి. ప్రధానంగా ఏ భాగాల్లో మనకు నొప్పులు ఉంటున్నాయి ఆ భాగాల్లో కొంచెం మంచం మీద పడుకునైనా సరే కాళ్ళు గాలిలోకి లేపి ఎయిర్ సైక్లింగ్ చేయటం, పాదాలు ఎట్లా అంటాం, చేతులు ఎట్లా అంటాం, నడువు ఎట్లా ట్విస్టింగ్ చేయటం, మెడ ఎట్లా అంటాం, ఇట్లా కింద నుంచి పై వరకు 10-15 నిమిషాలు వార్మప్ చేసి మూమెంట్స్ ఇస్తే రాత్రిపూట కండరాలు బిగుసుకుపోయినా, రక్త ప్రసరణ భాగాలకు తగ్గిన అవన్నీ బాగా నార్మల్ అవ్వటానికి ఈ వ్యాయామాలు చక్కగా పనికొస్తాయి. 10-15 నిమిషాలు చేసేసరికి మీకు పెయిన్స్ రాకుండా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇది చేయండి. ముఖ్యంగా చలికాలంలో కూడా మీకు ఇన్ఫ్లమేషన్ బాగా తగ్గాలి అంటే, బాడీలో మజిల్స్లో వచ్చే రిలీజ్ అయ్యే యాసిడ్స్ కానీ అవి క్లీన్ అవ్వాలి అంటే, ఆ మజిల్ సెల్స్లో వచ్చే వేస్ట్ అంతా బయటికి వెళ్ళి ఇన్ఫ్లమేషన్ రాకుండా ఉండాలని వచ్చిన తగ్గాలంటే కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండే వేడి కొద్దిగా తాగటం మంచిది. సూప్ చాలా మంచిది అనమాట. టమోటా సూప్ కానీ, పాలక్ సూప్ కానీ, స్వీట్ కార్న్ సూప్ కానీ, క్యారెట్ సూప్ కానీ, ఇట్లాంటివి ఏవైనా సరే మిక్స్డ్ వెజిటబుల్ సూపులు కానీ, ఇట్లా ఏదైనా సూప్ కాసి అందులో కాస్త మిరియాలు, పసుపు, దాల్చిన చెక్క పొడి, లవంగం పొడి కొంచెం ఇట్లాంటివి వేసి, కాస్త పుదీనా, కొత్తిమీర లాంటి ఎక్కువ వేసి వీటితో సూప్స్ తయారు చేసుకుని రోజు ఒక గ్లాసుడు కనుక తాగితే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ వెళ్ళి ఇన్ఫ్లమేషన్ ఆ భాగాల్లో తగ్గించడానికి, స్వెల్లింగ్ తగ్గడానికి కూడా ఈ సూప్స్ బాగా పనికొస్తాయి. అవసరమైతే 2 సార్లైనా డిఫరెంట్ వెరైటీ సూప్స్ తయారు చేసుకుని తాగటం అనేది చాలా మంచిదన్నమాట. అందుకని చలికాలంలో ఇట్లాంటి 2 సూప్స్ కనుక తాగితే వేడివేడిగా హాయిగా అనిపిస్తుంది, మీకు మంచి రిలీఫ్ కలిగించడానికి ఇది మంచిది. ఏ విధమైన పెయిన్ కిల్లర్ చలికాలం వాడకుండా ఉంటే మంచిది. ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల పొట్టా ప్రేగుల్లో కాస్త రకరకాల ఇరిటేషన్స్ రావటం కానీ, కిడ్నీల పైన, లివర్ పైన చాలా సైడ్ ఎఫెక్ట్స్ రావడానికి పెయిన్ కిల్లర్స్ కారణం. కాబట్టి అలాంటివి వాడకుండా ఇలాంటి న్యాచురల్ రెమెడీస్ చలికాలం తేలిక నొప్పుల నుంచి బయటపడటానికి ఇలా ప్రయత్నం చేస్తే ఇటు పెద్దవారికి కానీ, మన నడు వయసు వారికి కానీ చాలా మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.